ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరు బాగున్నారా? సో ఈరోజు బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది. అది ఏం చెప్తుందంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నిజమే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసయ్య మన కాపరి, యెహోవా దేవుడు, యేసు ప్రభు వారు మన కాపరి. మన ఈ జీవితంలో దేని గురించి అసలు చింతించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన బిడ్డలం, ఆయన గొర్రెలం, ఆయన మన కాపరి. ప్రతిదీ ఆయన చూసుకుంటున్నారు. మన జీవితంలో మీ ప్రస్తుతం ఏ పరిస్థితి నుంచి పోరాడుతున్నారు, ఏ దుఃఖం నుంచి వెళ్తున్నారు, ప్రతీదీ ఆయనకి తెలుసు. అందుకనే ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి మనకి అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. ఆయన తెలిస్తే చాలు, అన్నీ అయ్యే సాల్వ్ అయిపోతాయి. సో ఆయన అన్నీ చూసుకుంటాడు కాబట్టి ఆ ధైర్యం, ఆ నమ్మకం, ఆ విశ్వాసం మనకు ఉంటే చాలు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మీరు ఏ పరిస్థితిలో నుంచి అయితే వెళ్తున్నారో ఒకటి అర్థం చేసుకోండి, మన పరిస్థితి యేసుప్రభు వారి కన్నా చాలా చిన్నది. యేసుప్రభు వారు మన పరిస్థితి కన్నా, మన పోరాడే శత్రువు కన్నా చాలా గొప్పవాడు, చాలా పెద్ద దేవుడు, మన దేవుడు. సో ఆయన మన పరిస్థితి కన్నా పెద్ద. సో అందుకనే మనం దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ యేసు ప్రభుతో మాట్లాడాలి, మన కాపరితో మనం మాట్లాడాలి. ప్రభువా, ఇది నా పరిస్థితి, దీని గురించి నేను భయపడుతున్నాను ప్రభువా. అండ్ ఆయన వాక్యం చదవండి, ఆయన సన్నిధిలో కాస్త సమయం గడపండి. మీ పరిస్థితి గురించి చింతిస్తూ, మీ శత్రువు గురించి ఆలోచిస్తూ మీ సమయం వృధా చేయకండి. కానీ ఆయన సన్నిధిలో ఆయన వాక్యం చదవండి. వాక్యం వింటే మీకు స్వస్థత వస్తుంది. వాక్యం చదివితే మీకు స్వస్థత వస్తుంది, ధైర్యం వస్తుంది. నేను శత్రువు పైన గెలుస్తానని నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్, ఆ ధైర్యం మీకు వస్తుంది. అది విశ్వాసం ద్వారా వస్తుంది. విశ్వాసం వాక్యం చదివితే, వాక్యం వింటే వస్తుంది. హల్లెలూయా. సో మీరు ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితిలో పోరాడుతున్నారో వాటిలో మీకు విజయం ఇస్తారు దేవుడు, యేసుప్రభు. మీ ప్రతి అవసరతని తీరుస్తారు. ఈ లోకంలో మిమ్మల్ని తెచ్చింది ఆయనే, మిమ్మల్ని పోషించేది కూడా ఆయనే. హల్లెలూయా. మీకు అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. రేపు ఇది ఎలా జరగబోతుంది, అది ఎలా జరుగుతుంది. మీరు ఆయన్ని తెలుసుకుంటే చాలు, ఆయన మనసుని, ఆయన హృదయాన్ని తెలుసుకుంటే చాలు. మీ జీవితంకి సంబంధించిన ప్రతి అవసరతని, నీ భవిష్యత్తుని, ప్రతి ఆర్థిక అవసరతని ఆయన పోషిస్తారు, ఆయన ఇస్తారు, అందిస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. నా జీవితంలో కూడా నాకు ఎప్పుడైతే ఏదైతే కావాలి యేసుప్రభు వారు ఇచ్చారు. నేను అడిగిన దానికన్నా, నేను ఊహించిన దానికన్నా ఎక్కువే ఇచ్చారు. నా జీవితంలో ఒక సాక్ష్యం, ఎప్పుడైతే మా జీవితంలో ఏ అవసరం ఉన్నా సరే దానికి అధికంగానే యేసుప్రభు వారు ఇచ్చారు. మీ జీవితంలో కూడా మీరు ఆయన్ని నమ్మితే చాలు, మీకు సమస్తం. హల్లెలూయా, ప్రైజ్. ఆయనే మీకు అన్నీ ఇస్తారు. ఆయన వాక్యం చదవాలి, ఆయన్ని నమ్మాలి. మీరు మనసులో చెప్పండి, ప్రభువా, నాకు ఈ పరిస్థితిలో నుంచి ఎందుకు వెళ్తున్నాను నాకు అర్థం కావట్లేదు, నాకేమీ తెలియదు, కానీ నేను నమ్ముతున్నా ప్రభువా. ఐ ట్రస్ట్ ఇన్ యూ జీసస్. నేను నమ్ముతున్నా, నేను విశ్వసిస్తున్నాను ప్రభువా. ఈ పరిస్థితిలో ఖచ్చితంగా నాకు విజయం ఇస్తావు. హల్లెలూయా. మీ జీవితంలో ఏ విషయం గురించి కూడా చింతించాల్సిన అవసరమే లేదు. ప్రతిదీ పరలోకంలో ఉన్న గొప్ప దేవుడు, మీ పక్కనే కూర్చున్న గొప్ప దేవుడు యేసుప్రభు వారు ప్రతిదీ చూసుకుంటాడు. అందుకని మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీ భవిష్యత్తుని కూడా ఆయన ముందే తయారు చేసేశారు. ఆయన రక్తంతో ఒక మంచి భవిష్యత్తుని, ఒక మంచి జీవితాన్ని దేవుడు చేసేశారు. అందుకనే మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు బ్రదర్ అండ్ సిస్టర్, అస్సలు కలవరపడాల్సిన అవసరం లేదు. ప్రతి అవసరతని తీరుస్తారు, ప్రతి ఆర్థిక అవసరాన్ని తీరుస్తారు. మీ పిల్లలకి ఒక మంచి జీవితాన్ని, మీ పిల్లలకి ఒక మంచి ఉద్యోగాన్ని, ప్రతిదీ దేవుడు ఇస్తాడు, దేవుడు చూసుకుంటాడు. మీరు చేయాల్సిందా ఆయన నమ్మాలి, ఆయన వాక్యం చదవండి, ఆయనతో సమయం గడపండి. ఈ లోకంలో అతి విలువైనది ఏంటంటే యేసుప్రభుతో సహవాసం, ఆయనతో సమయం గడపడం, ఆయన వాక్యం చదవడం. అది అన్నిటికన్నా మేలైనది, మిన్నైనది. హల్లెలూయా. అదొకటి మీరు చేస్తే మీ జీవితంలో దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అందుకనే బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
ప్రతి శత్రువు కన్నా గొప్ప యేసు ప్రభు. హల్లెలూయా. సో మీ శత్రువు వైపు చూడకండి, సమస్య పైన చూడకండి, మన కాపరి అయిన యేసు ప్రభు వైపు చూడండి. ఆయన ఖచ్చితంగా ఆయన ముందుగానే తయారు చేసిన గెలుపుని, ఆ ఆశీర్వాదాన్ని మీ చేతిలోకి, మీ ఒడిలోకి తీసుకొస్తారు. హల్లెలూయా. ఆయన నమ్మండి, ధైర్యంగా జీవించండి. అస్సలు భయపడొద్దు, అస్సలు కలవరపడొద్దు, దేని గురించి చింతించొద్దు. ఎందుకంటే యేసు ప్రభు వారు అన్నీ మీకు అందిస్తారు, మిమ్మల్ని దీవిస్తారు, మిమ్మల్ని పోషిస్తారు, గొప్పగా ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితంలో చేస్తారు, ఆశ్చర్యమైన రీతిగా మిమ్మల్ని దీవిస్తారు. మీ జీవితమే ఒక సాక్ష్యంగా మారింది. మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, అరే యేసు ప్రభు ఎంత గొప్పవారు, యేసు ప్రభు ఎంత గొప్పవారు. మీ జీవితమే అందరికీ ఒక సాక్ష్యంగా ఉంటుంది. అరే, మీ జీవితం వైపే చూసి నిజంగా వాళ్ళ దేవుడు యేసు ప్రభు వారు చాలా గొప్ప దేవుడు, మీ జీవితం ఒక సాక్ష్యంగా మారిద్ది అని అందరు చెప్పుకుంటారు. యేసు ప్రభు వారు నిజంగా చాలా మంచివారు, చాలా గొప్పవారు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. యేసు ప్రభు వారిని స్తుతించండి, ఆయన్ని పైకెత్తండి, ఆయన జెండాని పైకెత్తండి. హల్లెలూయా. ప్రైజ్ చేయండి, యేసు ప్రభుని స్తుతించండి. పరిస్థితి గురించి బాధపడుతూ భయపడుతూ ఉండకండి. యేసు ప్రభు నామాన్ని చాటించండి, యేసు ప్రభు నామాన్ని స్తుతించండి. హల్లెలూయా. ప్రతిదీ మీకు వస్తుంది, మీ జీవితంలో ప్రతిదీ మీ వెంట వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. మంచి రోజులు రాబోతున్నాయి, మంచి విషయాలు జరిగిపోతున్నాయి. అస్సలు నిరాశపడద్దు, భయపడద్దు, ధైర్యంగా జీవించండి. యేసుక్రీస్తు నామములో ఆమేన్.